బుట్టాయిగూడెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలేరుపాడు మండలంలో పెద్దవాగు జలాశయ కట్టకు గండిపడి పలు గ్రామాలు ముంపుకు గురై సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఊటగుంపు గ్రామంలో వరద బాధితులకు ఇంచుమించుగా 2,000 రూపాయలు గల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ దేవుని సేవతో పాటు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు అగ్ని, అనారోగ్యం, దీనస్థితిలో ఉన్న వారికి సామాజిక కార్యక్రమాలు చేయడం ప్రారంభించామంటూ వెల్లడించారు. దేవుని ప్రేమను ఈ విధంగా కూడా మానవాళికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల దైవ సేవకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పరిశుద్ధమైన నామమున ఈ యొక్క ఛానల్ ద్వారా మమ్మల్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలైన వారందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. బుట్టాడు మండల పాస్టర్ ఫెలోషిప్ వైపు నుంచి ఏలూరు మండలం ఏలూరుపాడు గ్రామంలో ఉన్నటువంటి ఓటగుంపనిపడే గ్రామమునకు పెదవాగు ప్రాజెక్ట్ నుండి వచ్చినటువంటి వరద ప్రభావం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వరద వల్ల పాడైపోయి ఉండగా మా మండలం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆర్థికమైన సహాయం చేయడం కొరకు మా మండల పాస్టర్ ఫెలోషిప్ వైపు నుంచి కొన్ని నిత్యావసర వస్తువులు, బట్టలు, వారికి కావాల్సినటువంటి బియ్యము, దుప్పట్లు, ఇలాగ కొన్ని సామాగ్రి ఇంచుమించు 2,000 చిల్లర ఖరీదు చేసినటువంటి వస్తువులు ఈ ప్రాంతాన్ని మేము తీసుకొని వచ్చాము. ఇది ఇంచుమించుగా మేము ఈ యొక్క అసోసియేషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇది జరుగుతున్నది. అసోసియేషన్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మా మండలంలో నుంచి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ చూడుకోకుండా ఈనాడు చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటంటే క్రైస్తవులు అంటే మత మార్పులు చేసేవారు, క్రైస్తవులు అంటే మతాన్ని చూపించేవారని చెప్తారు. కానీ మేము చేస్తున్న పని ఏమిటంటే మేము ఇస్తున్న చోట హైందవ సోదరులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మేము వారిని ఎవరిని చూడకుండా క్రీస్తు ప్రేమను బట్టి, కేవలము యేసుక్రీస్తు ప్రభు ప్రేమను బట్టి మా మండలంలో ఉన్నటువంటి వారందరూ మాకు తోల్సిన విధంగా ఈ ఆర్థికమైనటువంటి సహాయం అందిస్తున్నాం. ఒక విషయం అయితే చెప్పగలుగుతున్నాం ఏమంటే మేము ఈ సహాయం చేయడానికి మాకు ఎటువంటి ఫారెన్ ఫండ్స్ కానీ ఎటువంటి బయట వారి నుంచి కానీ సపోర్ట్ లేవు. మా మండలంలో ఉన్నటువంటి వారు ఇంచుమించు 140 మంది పాస్టర్స్ ప్రతి నెల ఒక చోట కూడుకున్నప్పుడు మంత్లీగా కొంత అమౌంట్ ఇంతని మంత్లీ ఫీజుగా కట్టుకుని జార్ చేస్తున్నాం. ఇవి అంతేకాకుండా కొంతమంది ఇందులో నుంచే దైవ సేవకులు పెద్ద మొత్తంలో విరాళములు ఇచ్చి ఈరోజు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగానే ఈ యొక్క ఊటగుంపు అనబడేటువంటి గ్రామం వచ్చి మేము ఈరోజు మేము ఇవ్వగలిగినటువంటి మేము చేయగలిగినంత వరకు సహాయం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మా దైవ సేవకులందరికీ మమ్మల్ని మేము ఇస్తున్న సామగ్రిని తీసుకున్నటువంటి ఈ గ్రామస్తులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభువైన యేసు నామములో శుభం కలిగిన కాక మా బుట్టాయిగూడెం పాస్టర్ల ఫెలోషిప్ తరపున ఏరుపాడు మండలం ఓట గుంపు గ్రామమునకు వచ్చి ఉన్నాము. అక్కడ వరద బాధితులకు ఆహారం లేని వారికి నిత్య అవసరాలు తీర్చడానికి మా బుట్టాయిగూడెం మండలం పాస్టర్ల అసోసియేషన్ తరఫున ఈ యొక్క ఆర్థిక సహాయమును ఇవ్వటానికి ఈ గ్రామం వచ్చి ఉన్నాము. మరి సేవ కార్యక్రమాలే కాదు, విద్యాపరముగా, ఆరోగ్యపరముగా, వైద్యపరముగా, వరద బాధితులకు, అగ్ని బాధితులకును, ఆపదలు ఉన్న వారికి, కష్టములు ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి, రోగములు ఉన్న వారికి, అనేకమైన సమస్యలు ఉన్న వారికి కొరకు ప్రార్థించి మాకు తగినటువంటి సహాయాన్ని చేస్తూ 2005 నుంచి కూడా ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా విషయాన్ని గుర్తించి మీరు మాకు సహకరించి మేము తెచ్చినన్ని కూడా ప్రేమపూర్వకంగా స్వీకరించి మా కొరకు మీరందరూ కూడా ప్రేమను కలిగి ముందుకు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామలో వందనాలండి. మేము బుట్టాయిగూడెం మండల పాస్టర్స్ అసోసియేషన్ తరపున మా కార్యవర్గం, మా కమిటీలో ఉన్నటువంటి సర్వసభ్యులు అందరూ ఓటగుంపు అనేటువంటి గ్రామానికి మేము వచ్చాం. ఇక్కడ మొన్న వేలేటిపాడు మండలంలో ఉన్నటువంటి ఓటగుంపు అనే గ్రామం ఇంకా తదితర గ్రామాల్లో చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి. అయితే ఓటగుంపు అనే గ్రామానికి ఎవ్వరూ వెళ్ళి సహాయం చేయలేదు, సహాయం అందించలేదు. మా కమిటీ తరపున మేము వీరికి నిత్యావసరాలు, వస్త్రాలు అందజేయడానికి వచ్చి ఉన్నాం. ఒక్కొక్కరికి 2,000 రూపాయలు పైగా సరుకులు కలిగిన వాటిని ఇస్తున్నాం. మరి మా మండలం తరపున మేము 2005 సంవత్సరం నుంచి
అనేక సంవత్సరాలుగా ఇలాగ ముంపు మండలాలకు వెళ్ళి ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఓటగుంపు అనే గ్రామానికి వచ్చి వారికి ఈ యొక్క నిత్యావసరాలు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేము అందజేస్తున్నాం. థ్యాంక్ యూ.